నెలకి 2,70,000 సంపాదించుకునే అవకాశం జర్మనీలో వచ్చిందండి. జర్మనీలో వచ్చింది, నిజమే చెప్తున్నాను. ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఐటీఐ ఎలక్ట్రికల్ చదివాను, డిప్లొమా చదివాను, 30 సంవత్సరాల లోపు ఉంది అనే వాళ్ళకి జర్మనీలో అద్భుతమైన అవకాశం వచ్చింది. కాకపోతే ఒక్కరోజే ఉంది, అంటే ఈవేళ రేపు ఉంది. ఇమీడియట్గా అప్లై చేసేయండి. నేనే మిస్ అయ్యాను ఈ నోటిఫికేషన్ ఇవ్వటం. వెళ్ళారు, అక్కడ బాగా సంపాదించుకుంటున్నారు, చక్కగా సెటిల్ అయ్యారు. కొందరు ఫ్యామిలీని తీసుకొని కూడా వెళ్ళారు. ఆ విషయం మీకు తెలుసు. కానీ నెగిటివిటీ ఉంటుంది, అది వదిలేయండి, పూర్తిగా వదిలేయండి. ఎందుకంటారా, ఇది ఏజెన్సీ, ఇది కాదండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకి ఏదైనా కల్పించాలి, ఏ అవకాశం వదులుకూడదని చెప్పి జర్మనీలో కొన్ని సంస్థలతో టైఅప్ అయ్యి లాంగ్వేజ్ ట్రైనింగ్, ఇక్కడ A1 A2 లెవెల్ సరిపోతుందండి. అంటే మాట్లాడడం, అర్థం చేసుకోవడం సరిపోతుంది. రాయటం అది B1 B2 లెవెల్ మనకు అక్కర్లేదు. అంటే ఈ పోస్ట్కి అక్కర్లేదు. ఇక్కడ రాజమండ్రిలోనే ట్రైనింగ్ ఇస్తున్నారు, ఒక 5-6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. కానీ మరి ఎవరు సీరియస్ ఎవరు నాన్ సీరియస్ తెలియదు కాబట్టి అక్కడ ఫీజు కట్టించుకుంటారండి. ఏది ₹1,00,000 పైన కట్టించుకుంటారు. కానీ మీరు అక్కడికి వెళ్ళి జాబ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారు అన్నట్టు. సో మరి ఇక్కడ భయపడాల్సిన పని ఏమీ లేదు. కొంతమందికి డౌట్ వస్తుంది, అందరినీ పంపిస్తారా, ఈ ఫీజు కోసం ఏమైనా జాయిన్ చేసుకుంటున్నారేమో అని. గవర్నమెంట్కి అవసరం ఏముంటుందండి, అందరినీ పంపించడం కోసం. అంటే ఎన్ని పోస్టులు ఉంటే అంతమందిని సెలెక్ట్ చేస్తారు. రీసెంట్గా నర్సింగ్ చెప్పాను, ఈరోజే ఇంకా కొంచెం చెప్పాను, మీరు చూసుంటారు కదా. మెకాట్రానిక్స్ వాళ్ళకి చెప్పాను. ఖతార్లో 2.5 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది, జర్మనీలో 3 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ అండి. ఎలక్ట్రికల్ అంటే ఐటీఐ డిప్లొమా చదివిన వాళ్ళం కాదు కదా అని అనుకోకుండా ఉంటారు. మీ సర్కిల్లో 1-2 సార్లు కాస్త సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఉంటారు, వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే హోమ్ సిక్ వగేరా ఏమీ లేదు. అక్కడికి వెళ్తాను, చేసుకుంటాను. 2.5 లక్షల పైన అంటే చిన్న విషయం కాదు కదండి. అంటే మంచి హెల్త్ కేర్ ఉంటుంది అక్కడ, ఫుడ్ అకామిడేషన్ బాగుంటాయి, ఫ్లైట్ ఛార్జెస్ దగ్గర నుంచి వీసా ఛార్జీలు అన్నీ వాళ్ళే పెట్టుకుంటారు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఎవరండి తెలివి లేని వాళ్ళమైతే వదులుకుంటాం. సో మరి ఇక్కడ మంచి సంపాదన ఉంటే ఓకే, అవసరం లేదు. నాకు తెలిసి ఆ సంపాదన ఉండే అవకాశం ఏ ఒక్కరికి ఉండదు. కానీ ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటే ఉండండి, పర్వాలేదు. ఎలా ప్రపంచం అంతా ఒక రౌండ్ వేసి రావచ్చు, చూసి రావచ్చు అనుకునే వాళ్ళు వెళ్ళమనే చెప్తాను. మంచి ఎక్స్పోజర్ కూడా వస్తుంది కదండి. 2 సంవత్సరాల పాటు ఏముంది, పోయేది ఏముంటుంది. జర్మన్ లాంటి దేశాల్లో చాలా నేర్చుకోవడానికి కూడా ఉంటుంది. అది స్కిల్ కూడా నేర్చుకోవచ్చు, ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడతాయి. సో ఇంకా టైం లేదు కాబట్టి ఇమీడియట్గా అప్లై చేయండి. ఇక్కడ కొన్ని నెంబర్లు ఇస్తున్నాను నేను స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళవి. డైరెక్ట్గా కాల్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అప్పటికీ ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను పట్టించుకుంటాను కాస్త. సో మరి మీకు ఇవి నచ్చుతున్నాయి కదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కామెంట్లో చెప్తూ ఫాలో అవుతూ ఉంటే అన్నీ నేనే చెప్తూ ఉంటాను. ఇది ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఈ కనీసం స్టేటస్ చేసినా, లైక్ పెట్టుకున్నా కానీ 10 మందికి వెళ్తాయండి.